నమస్కారం అండి. మేము చంద్ర ఫర్నిచర్ తిరుపతి నుంచి మాట్లాడుతున్నాం. మా బెడ్లు మేము ఒక వీడియో చేసినాం ఈ మధ్య కాలంలో. ఈపీ ఫోమ్ అనేసి, ఈపీ ఫోమ్ మంచిది కాదు మనకి కట్ చేసి చూపించినాం. దాన్ని చాలా మంచిగా ఆదరించినందుకు గాను చాలామంది కస్టమర్స్ దీని మీద ఫుల్ వీడియో తీయమని చెప్పినారు. మేము దీని గురించి ఫుల్గా అంటే మంచిది అంటే ఏమిటి, దీనివల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి, దీంట్లో నాకు చాలా కస్టమర్స్ రేజ్ చేసిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీకు కంపెనీకి ఉన్న తేడా ఏంటి? ఇప్పుడు మీరు కంపెనీ సేమ్ ప్రోడక్ట్ ఇస్తామంటున్నారు, మరి దాంట్లో ఉన్న తేడా ఏంది అని చెప్పినారు. నేను ఇప్పుడు దాని గురించి మాత్రమే చెప్తాను. ఇంకా ఈపీ ఫోమ్ బ్యాడ్ అని ప్రతిసారి చెప్పాల్సిన పనిలే. ఇది ప్లాస్టిక్ అంటే హీట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ప్లాస్టిక్ గురించి వదిలేద్దాం. ఇప్పుడు కంపెనీ ప్రోడక్ట్స్కి మా ప్రోడక్ట్స్కి ఉన్న తేడా నేను చెప్తాను. ఇప్పుడు మీరు అడుగుతున్నది ఏమిటంటే, ఒక లేటెక్స్ ప్రోడక్టు 70,000 రూపాయల ప్రోడక్ట్ని నేను 17,000 రూపాయలకి ఇస్తానని చెప్పినాను. 17,000 రూపాయలకి ఎలా ఇస్తారు అని చాలామంది క్వశ్చన్ చేసినారు. అంత వ్యత్యాసం ఎందుకు వస్తుందని చెప్పినారు. సింపుల్గా మీకు ఒకటి చెప్తాను. ఏ మెటీరియల్కైనా రా మెటీరియల్ అనేది ఒకటి ఉంటుంది. ఇది 90 డెన్సిటీ రీబాండెడ్ ఫోమ్. ఇది మనకు వచ్చేటప్పటికి బెల్జియం టెక్నాలజీతో తయారు చేయబడిన లేటెక్స్. దీన్ని మీకు వివరంగా చూపిస్తాను. ఇది బెల్జియం లేటెక్స్. మీకు బెల్జియం లేటెక్స్ అంటే మన పాల మేగడ మాదిరి ఉంటుంది. మీరు మీ ఇంటికి వచ్చిన తర్వాత జిప్పు ఓపెన్ చేసుకొని మీరు చూసినా, మీరు టెస్ట్ చేసుకున్న ఇది. ఎందుకంటే మనం ఒరిజినల్ రబ్బర్ పాలల్లో పిల్లర్ అనే ప్రోడక్ట్ 5% కలిపితే మీకు వచ్చే బేస్ ఇది. అదే థాయిలాండ్ లేటెక్స్ ఇలా ఉంటుంది. ఫినిషింగ్ చూడండి. ఇది యూరోప్ సైడ్ అంతా ఎక్కువ శాతం దీన్నే వాడతారు. ఇది లేటెక్స్. ఈ రెండిటికి 2 తేడాలు ఉంది. ఇప్పుడు మీకు రీబాండెడ్ అసలు ఎలా ఉంటుంది, దానివల్ల మనకు వచ్చిన ఉపయోగాలు మీకు చూపిస్తాను. రీబాండెడ్లో టోటల్ మెటీరియల్ వచ్చేటప్పటికి ఫోమ్ని మనకి ఈ మాదిరి ప్రతి ఫోమే ఉంటుంది. దీన్ని వాళ్ళు బాండ్ చేస్తారు. బాండ్ చేయటం వల్ల మీరు పనుకున్న వ్యక్తి 90 డెన్సిటీ వల్ల మీకు ఎటువంటి రిమార్కు పనుకున్న వ్యక్తికి బాడీ పెయిన్ రాదు. ఇది 10 years కంపెనీ గ్యారంటీ ఇస్తుంది, రిలాక్స్ వెల్ కంపెనీ. దీనిపైన కంపెనీకి మేము వేసే మెటీరియల్కి ఉన్న డిఫరెన్స్ చూపిస్తాను. ఏ కంపెనీలో అయినా మీరు లేటెక్స్ బెడ్ అని చూసుకోండి, రీబాండెడ్ 90 డెన్సిటీ అని ఉంటుంది. ప్రోడక్ట్ డీటెయిల్స్ అనేది ఖచ్చితంగా ప్రతి కంపెనీ రాయాల్సిందే. అఫీషియల్ కంపెనీ ఏదైనా కూడా రాయాల్సిందే. దాంట్లో 90 డెన్సిటీ 4 inch రీబాండ్, మీకు 2 inch లేటెక్స్ ఇది ఉంటుంది. ఈ 2 కాంబినేషన్లో 70,000 నుంచి 80,000 రూపాయల మధ్యలో ఎనీ కంపెనీ రాస్తున్నారు. మేము ఏం వేస్తున్నాము, రిలాక్స్ వెల్ 90 డెన్సిటీ వేస్తున్నాం. ఒరిజినల్ బెల్జియం లేటెక్స్ వేస్తున్నాం. ఒరిజినల్. మీకు థాయిలాండ్ కావాలన్నా థాయిలాండ్ వేస్తాం, మీ ఇష్టం. మీకు నచ్చిన విధంగా వేస్తాం. అంటే థాయిలాండ్ ఇలా ఉంటుంది, బెల్జియం అనేది స్మూత్గా ఉంటుంది. అంటే మనకి మీగడ మాదిరి ఉంటుంది, ఇది రబ్బర్ ముక్క మాదిరి ఉంటుంది. వీళ్ళ టెక్నాలజీ ఇది. ఈ 2 మీకు ఏది కావాలంటే అది వేస్తాం. ఇది 6 inches 4 inch రీబాండ్ 90 డెన్సిటీ 2 inch లేటెక్స్. మీకు ఇలా కాకుండా అంటే మనం వాడే బెడ్ కొంచెం క్వాలిటీ రేట్లో కావాలి అనుకుంటే సూపర్ సాఫ్ట్. ఇది సూపర్ సాఫ్ట్. మీరు ఎప్పుడైనా ఒక మనిషి పనుకున్నప్పుడు ఎంత వెయిట్ పెట్టినా ఇది బెండ్ కాదు. 90 డెన్సిటీ అనేది బెండ్ కాదు. ఎందుకు బెండ్ కాదంటే 90 డెన్సిటీ అనేది ఆర్థోపెటిక్, ప్యూర్లీ ఆర్థోపెటిక్. దీని మీద మనం ఎప్పుడైతే సూపర్ సాఫ్ట్ వేస్తామో ఇది మన కంఫర్ట్ జోన్ మాత్రమే. ఇది 11,000 మనం చెప్తున్నాం. దీని మీద లేటెక్స్ కూడా వేసుకోవచ్చు. ఇది 23,000 చెప్తున్నాం కింగ్ సైజ్. ఇప్పుడు చూడండి, లేటెక్స్లో ఉన్న అద్భుతం ఏంటంటే, కోడి గుడ్డు పెడితే పగలదనో లేకపోతే ఇంకోటనో కాదు, కానీ లేటెక్స్ అనేది రబ్బర్ పాలతో తయారు చేయబడుతుంది. రా మెటీరియల్ ఫర్ నేచర్ నుంచి దాన్ని సేకరిస్తారు. ఆ రబ్బర్ పాల గుణం ఏంటంటే 300 కిలోమీటర్లు ఒక టైరు టర్న్ అయినా, హీట్ అయినా బర్న్ కాదు. రెండోది ఎయిర్ బస్కైనా టైర్ పెట్టాల్సిందే. ఆ టైరు రబ్బర్ పాలతోనే తయారు చేస్తారు. ఇది మనకి రబ్బర్ పాలతో తయారు చేసింది కాబట్టి
మన ఒంట్లో ఒక మనిషి 8 గంటల సోపు దీంట్లో పనుకుంటే ఆ మనిషి 8 గంటలు ఆ ఒంట్లో ఉన్న వేడిని ఇది అబ్జర్వ్ చేసుకొని బీపీలు షుగర్లను కంట్రోల్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గమనించాల్సింది ఏంటంటే గుడ్డు పెడితే పగలదు, ఇంకోటి పెడితే పగలదు అంటే దీంట్లో కూడా పగలదు. ఎందుకంటే ఇది సూపర్ సాఫ్ట్, దీంట్లో కూడా నేను గుడ్డు పెడతా పగలదు. అది కాదు, దీంట్లో వచ్చిన మేజర్ ఉపయోగం ఏంటంటే హీట్ని, మన ఒంట్లో ఉన్న వేడిని ఇది అబ్జర్వ్ చేస్తుంది. ఎప్పుడైతే మన ఒంట్లో 8 గంటలు ఒక వ్యక్తి దీని మీద పనుకుంటాడో ఒంట్లో ఉన్న వేడి న్యూట్రల్కి వస్తుంది. ఈ కంఫర్ట్ చూడండి, ఇప్పుడు స్ప్రింగ్ కూడా పనికిరాదు. ఇది 90 డెన్సిటీ, బాడీ పెయిన్ 100% రాదు. ఇది మన బాడీకి తగ్గట్టు మెల్ట్ అవుతుంది ఈ లేటెక్స్ అనేది. ఇప్పుడు మీకు లేటెక్స్లో సరికొత్త మెటీరియల్ చూపిస్తాను. దీన్ని లేటెక్స్ బాండ్ అంటారు. ఇప్పుడు మనం దీన్ని ఏదైతే ఫోమ్తో తయారు చేసిన రీబాండ్ అంటామో ఇది ఫోమ్, దిస్ ఈజ్ ఫోమ్. క్లోజప్ కూడా చెప్తా. ఇది ఫోమ్తో చేసి మనకి ఇది రీబాండెడ్, ఇది ఫోమ్ రీబాండ్. అదే మనకి క్లోజప్ ఇది మనకి లేటెక్స్తో చేసిన రీబాండ్, ఇది లేటెక్స్ రీబాండ్. ఈ మెటీరియల్ కూడా మన కాడ అందుబాటులో ఉంది. ఈ మెటీరియల్ వేసి యూరోప్ టోటల్గా వాడేది ఇదే రీబాండెడ్ లేటెక్స్ ప్లస్ బెల్జియం లేటెక్స్తో వాళ్ళు యూరోప్ కానీ అమెరికన్స్ కానీ కెనడా వాళ్ళు కానీ ఈ 6 ఇంచెస్ మెటీరియల్తోనే వాడతారు. ఎందుకంటే బాండ్ లేటెక్స్ ప్లస్ లేటెక్స్ ఇది చూడండి ఎట్లుంటుందో. మీకు అసలు లేటెక్స్ బాండ్ అనేది ఇంతవరకు ఎవరూ కానీ చూపించండ్రు. మన కాడ ఇది కూడా అందుబాటులో ఉంది. ఈ రెండు కలిపి 25,000 రూపాయలు. బయట మార్కెట్లో అంటే కొన్ని కంపెనీస్లో 170, 180, 190 సంథింగ్ ఏదో చెప్తున్నారు. కానీ మనం ఇంపోర్టెడ్ ఒరిజినల్ బెల్జియం లేటెక్స్ ఇది మన ఇండియాలోనే రెడీ కాదు. ఈ మెటీరియల్ అనేది మన ఇండియాలో లేదు, బెల్జియం టెక్నాలజీతోనే రెడీ చేయబడుతుంది. ఈ స్మూత్నెస్ అనేది కూడా బెల్జియంలోనే ఉంటుంది. ఇట్లా దగ్గరికి రా. ఈ స్మూత్నెస్ అనేది బెల్జియంలో మాత్రమే ఉంటుంది. దట్టు దీంట్లో 6 ఇంటర్నేషనల్ ఎకో సర్టిఫైడ్ కంపెనీస్ దీని మీద ఉంటుంది. మనం మీకు బెడ్ ఇచ్చేటప్పుడు ఆ 6 ఇంటర్నేషనల్ ఎకోకి సంబంధించిన సర్టిఫైడ్ అన్నీ మీకు ఇచ్చి ఆ కవర్ పైన ఉంటుంది. ఇది ఒరిజినల్ నేచురల్ లేటెక్స్ రీబాండెడ్ లేటెక్స్ బెడ్ 6 ఇంచెస్. చూడండి ఎలా ఉందో.